హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యశ్రీ వ్లాగ్స్. మనం ఈరోజు మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టి బిర్యానీ ఆకు, పువ్వు, దాల్చిన చెక్క వేసి ఆయిల్ పోసి ముందుగా పుదీనా వేసిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా కడుక్కొని పెట్టుకున్న మటన్ ముక్కలను వేయాలి. అలా వేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా కారం వేసి ఫ్రై చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా దానికి సరిపడా కొబ్బరి పొడి, నెక్స్ట్ అలాగే కొబ్బరి పొడి వేసిన తర్వాత నెక్స్ట్ గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దానికి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ఇగ్గే వరకు కొంచెం స్టవ్ పైన ఉంచి లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అందులో సూపు కొంచెం చిక్కగా వచ్చే వరకు స్టవ్ పైన ఉంచి లాస్ట్కు ఫైనల్గా కొత్తిమీర వేసి ఉంటే సరిపోతుంది. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సూప్ కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. మన తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.